వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం క్లాస్ 6 ఇది. సో దీంట్లో మనము ప్రీవియస్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకున్నాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది ఫస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. సో ఈ 1 to 100 వరకు ఏవైతే టాప్ కంపెనీస్ ఉంటాయో వాటిని లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనము లార్జ్ క్యాప్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో 1 to 100 లోపు ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. అంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఫండ్ మేనేజర్స్ ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది మనకు రిటర్న్స్ అనేది కొద్దిగా తక్కువ వచ్చినప్పటికీ కూడా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము లార్జ్ క్యాప్ ఫండ్స్ని గుర్తించాల్సి ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్లో కనుక కొన్ని ఫండ్స్ని కనుక చూసినట్లయితే నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ అనేది 14% ప్లస్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అట్లా ఆదిత్య బిర్లా లార్జ్ క్యాప్ ఫండ్ అనేది మనకు 11% అయితే రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగింది. అట్లాగే యాక్సిస్ బ్లూ చిప్స్ అనేటువంటి లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 8% రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఈ 3 ఫండ్స్లో మనకు వేరియేషన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు లార్జ్ క్యాప్ ఫండ్లలో ఈ 3 ఫండ్లని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు 3 ఫండ్లు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఫండ్ మేనేజర్స్కి ఇచ్చినటువంటి 100 కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా మనకు 3 ఫండ్స్ అనేది డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే మనకు 1 to 100 కంపెనీస్లో ఎట్లా ఏ టైంలో వారు ఎంటర్ అయ్యారు, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యారు, అంటే దాంట్లో టాప్ కంపెనీలో ఎంత మట్టుకు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయి, దాన్ని అన్ని ఓవరాల్గా రిజల్ట్ అనేది ఈ ఫండ్ యొక్క రిటర్న్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఒక సంవత్సరం ఒక లార్జ్ క్యాప్ ఫండ్ టాప్ 1లో ఉన్నప్పటికీ అట్లాగే నెక్స్ట్ అదే ఫండ్ అనేది నెక్స్ట్ ఇయర్ టాప్ 1లో ఉండకపోవచ్చు, లేదా 10th ప్లేస్లో ఉండొచ్చు, లేదా 20 ప్లేస్లో ఉండొచ్చు. ఆ విధంగా జరగడం అయితే జరుగుతుంది. సో అది ఫండ్ మేనేజర్ అయితే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్కి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కనుక మనం చూసినట్లయితే మనీ కంట్రోల్లో కానీ, వాల్యూ రీసెర్చ్లో కానీ, ఎకనామికల్ టైమ్స్లో కానీ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్ అయితే వాళ్ళు సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఆ ఫండ్ తోటి కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ మీకు యాక్చువల్గా టాప్ 10లో ఉన్నటువంటి ఫండ్ ఏంటో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది డిఫరెంట్, అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఫండ్ యొక్క ర్యాంకింగ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో మనం లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు లార్జ్ క్యాప్ ఎంత పర్సెంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందో అంత పర్సెంటేజ్ ప్రతి ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ బెంచ్ మార్క్ని ఖచ్చితంగా వాళ్ళైతే బీట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కాబట్టి వారు చాలా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ యొక్క డేటాని కలెక్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అంత ఈజీగానైతే వాళ్ళు మనీని అయితే లూజ్ కావడం అయితే జరగదు. సో ప్రాపర్ డాటా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనము టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈ విధంగా కాకుండా ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తుంది, సో ఆ ఫండ్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది లార్జ్ క్యాప్ ఫండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ గోల్స్ని బట్టి మీకు ఫండ్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.